హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే శ్రీరామనవమి కదండి. ఈరోజు పానకము పెసరపప్పు పెట్టి టెంకాయ కొట్టినానండి. ఇప్పుడైతే టీకి పెట్టుకుంటున్నానండి. పొద్దున 5:30కి అట్లా లేచినాను. ఇంకా 8 అయిందండి పూజ అయిపోయే లోపల. ఇంకా ఒక సైడ్ అయితే పాయసానికి పెడుతున్నాను, బెల్ల పాయసానికి. బెల్ల అయితే ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని పక్కనే ఉడకబెట్టుకుంటాను నేను. అవి పక్కన ఉడకబెట్టుకుంటేనే బాగుంటాయి. ఆ బేళ్ళల్లోనే కలిపి ఉడకబెట్టామంటే గిన అంత బాగుండవు. అసలు సగ్గుబియ్యం అనేది కనపడవు. ఈయనైతే ఆంజనేయుని గుడికి పోతున్నాడండి టెంకాయ కొట్టడానికి. మాకు దగ్గరలోనే ఆంజనేయుని గుడి ఉంది. అన్నీ పెడుతున్నాను, టెంకాయ ఆకులు పూలు తాంబూలం అన్నీ పెడుతున్నాను. ఇంకా టీ అయితే అయిందండి, టీ తాగాలి. ఈరోజు అయితే కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా పాసానికి అయితే బెల్లం పొడి చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా బ్యాళ్ళు కూడా ఉడికినాయండి. పక్కన సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి, అవి కూడా ఉడికినాయి. ఇంకా అవి బ్యాళ్ళు ఉడికినాయి, దీంట్లో పోస్తున్నాను. దీంట్లో పోసి కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకా మళ్ళీ బెల్లం వేస్తాను దాంట్లోకి. బెల్లం వేసి ఒక 20 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకుంటే బెల్లం అంతా కరుగుతుందండి. ఇంకా పాయసం అయితే అయిందండి. పక్కన నెయ్యి పెట్టుకున్నాను. ఆ నెయ్యిలో బాదం పప్పు వేసి వేయించుతున్నాను. ఇంకా కొబ్బరి పొడి పెట్టుకున్నాను. ఇంకా పాయసంలోకి అయితే వేస్తున్నానండి. పాయసం అయితే అయిపోయిందండి. ఇంకా దీంట్లోకి అయితే నేను వంకాయ చేసినానండి, ఉప్పల వంకాయ చేసినాను.
ఇట్లా ప్లేట్లలో వేసుకొని తినడమే బాగుంటుంది.